వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం పవన్ తేజ్ సర్వీస్ నుండి ఎండి శ్రీరామ్ గారు వచ్చారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మా కంపెనీస్ ఏమో పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయమ్మా. ప్రతి కంపెనీ కూడా చిన్న కంపెనీస్ ఏవి కూడా మేము డీల్ చేయం. ప్రతి ఒక్కరికి అన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పర్ఫెక్ట్ గా ఉంటాయి. నేవల్ డాక్యార్డ్ వైజాగ్ అయితే నేవల్ డాక్యార్డ్ చేస్తాం, ఫార్మా కంపెనీస్ చేస్తాం. అన్ని కంపెనీస్ కి సెక్యూరిటీ సర్వీస్ ఉంటుంది. డీప్ క్లీనింగ్ సర్వీస్ అనేది చదువు లేని వాళ్ళకి ఇస్తాము. హెల్పర్స్ అంటే వేరే హౌస్ల్లో హెల్పర్స్ ఇస్తాం చదువు లేని వాళ్ళకి. టెక్నికల్ గా అంటే అన్ని ఇండస్ట్రీల్లోనూ టెక్నికల్ గా పెడతాం. అందువల్ల ఒక 500 మంది ఈ సంవత్సరం మేము రిక్రూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నామమ్మా. అందువల్ల ప్రతి నెల మేము నెలకు 1 or 2 ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ అందరితో కోఆర్డినేట్ చేసి జాబ్ మేళాలు కండక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నాం. దిస్ వీక్ లో కూడా మేము చేసి పెడతాం. అందువల్ల మీ ఛానల్ ద్వారా ఒక ఎన్ని గ్రూపులు ఎంతమంది మీ రిక్రూట్మెంట్ ఎంతమందికి ఉపయోగపడి మాకు కూడా హెల్ప్ చేస్తే మీరు ఒక ఇంటి ఫ్యామిలీని ఆదుకున్న వాళ్ళు అవుతారని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మీ తోడు కూడా కావాలి. అవును, మీరు చెప్పారు కదా ఇప్పుడు చదువు లేని వాళ్ళకి అనేసి. అవునమ్మా. ఇప్పుడు వాళ్ళకి మినిమం ఎంత ఉంటది సాలరీస్? మినిమం చదువు లేకపోతే లీస్ట్ 12,000 నుండి స్టార్ట్ చేస్తాం. డీప్ క్లీనింగ్ సర్వీస్ అని, హౌస్ కీపింగ్ క్లీనింగ్ సర్వీస్ అని ఉంటాయి. దాని పర్పస్ 400, 450, 500 మధ్యలో వస్తాయి. 12 to 15,000 వస్తుంది. కొద్దిగా వర్క్ అనుభవం ఉంటే 15 to 18,000. అంటే ఏ ఏరియాలో ఇవ్వబోతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి పెందుర్తి కానీ, సుజాత నగర్ కానీ, ఇంకెవరైనా వేపగుంట కానీ, ఇంకెవరైనా ఉండొచ్చు, గోపాలపట్నం కానీ. అటువంటి వాళ్ళకి మీరు ఎంత దూరంలో ఇస్తారు? వాళ్ళకి ఎక్కడైనా సరే వర్క్ అనేది వైజాగ్ లోకల్లో మన జీవీఎంసీ పరిధిలోనే ఉంటుంది. మా ఆఫీస్ ఓరోస్ దగ్గర ఉంటుంది. ఓరోస్ దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. అక్కడ నుండి మేము వాళ్ళకి హౌస్ కీపింగ్, డీప్ క్లీనింగ్ అని లేడీస్ కి, టోటల్ గేటెడ్ కమ్యూనిటీస్ అని, అపార్ట్మెంట్స్ అని, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ ఇలా రకరకాలుగా మాకు ఆన్లైన్ లో వర్క్ యాప్స్ ద్వారా వస్తుంటాయి. అక్కడికి మేమే వీళ్ళకి ట్రావెల్ ఛార్జెస్ కట్టి టైం 9 to 6 ఉంటది. సండే సెలవు ఉంటది. మేమే దగ్గర ఉండి కూడా మేమే ఇస్తాం. ఇచ్చి 12,000 15,000 వరకు కూడా కొద్దిగా వర్క్ ఉంటే అనుభవం ఉంటే ఇస్తాము. అలా 8 hours డ్యూటీ ఉంటుంది. 9 to 6 అలా ఉంటదమ్మా. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, సేఫ్టీ ఎవరికైనా సరే వాళ్ళ రెజ్యూమ్ చూసి దేనికి ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, అనుభవం అన్ని చూసాక ఫిల్టరేషన్ చేశాక ఏ కంపెనీకి స్క్రూటినీ చేసి పంపించాలో మేము పంపిస్తాం. అక్కడికి వెళ్ళాక క్యాండిడేట్లు కూడా 50% అనేది కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఉండిన తర్వాత అక్కడ కంపెనీ హెచ్ఆర్ అనేది రిక్రూట్ చేస్తారు. అంత ఎందుకంటే మాక్సిమం మాకు తెలిసిపోతుందమ్మా ఈ అబ్బాయి ఆ కంపెనీకి సెలెక్ట్ అవుతాడా లేదు. మోస్ట్లీ 100-99% మేమైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తాము ఏదో ఒక కంపెనీలో. ఈ కంపెనీ ఆ అబ్బాయికి నచ్చింది కానీ కంపెనీకి ఆ అబ్బాయి సెలెక్ట్ అవ్వకపోవచ్చు, ఏదైనా కంపెనీ కానీ పంపిస్తాం. ఏ కంపెనీలో అయినా ఉద్యోగం కావాలి, నాకు జీతం కావాలి అని పర్మనెంట్ గా నిలబడతాం, కష్టపడి చేసుకుంటాం అనే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు ఖచ్చితంగా నేను మొత్తం ఈ సౌత్ స్టేట్స్ లో ఎక్కడైనా ఉపాధి అనేది పెడతాం. కానీ ఒకటి మాత్రం ముఖ్యం, కష్టపడే తత్వం మాత్రం ఉండాలి వాళ్ళని. అది మేడం, కష్టపడి నేర్చుకునే తత్వం రెండు ఉండాలి. స్థిరంగా ఉండేది మెయిన్ కాన్స్టెంట్ గా ఒక దగ్గర ఉండేటట్టు చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 months 1 year ఎక్కడో చోట ఏదో ఒక వర్క్ చేస్తే గానీ బయటకి ఇంకో కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ పని చేశారు, అనుభవం ఎక్కడైనా అడుగుతారు. అందువల్ల ఎవరికి కూడా ఇందులోనూ అనుభవం ఉండాలి. ప్లస్ వీళ్ళందరికీ అప్రెంటిస్ పర్పస్ కానీ లేదు ఇంటర్న్షిప్ కింద కానీ ప్రాజెక్ట్ చెయ్యాలనుకున్నా కానీ ఎవరికైనా మా దగ్గరకు వస్తే ఒక 6 నెలలు 1 year ఎక్కడైనా పని చేస్తే ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తాం, సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తాం కంపెనీతో. అటువంటిది ఏం ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరు 6 నెలలు, మినిమం 9 నెలలు, 1 month, 1 year ఈ లోపు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్న్షిప్ కింద తీసుకుంటాం. శాలరీ కూడా పే చేస్తాం. అలాగని ఫ్రీ ఉండదు, అన్ని మల్టీనేషనల్ కంపెనీలే పెడతాం. అది మేడం. అందువల్ల నేను 100 మందికి ఉపాధి పెట్టే కాన్సెప్ట్ దీన్ని పెంచుకొని వెళ్ళాలనే ఉద్దేశం. ఒక 1000 మందికి పెట్టాలా, 10,000 మందికి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం. ఇంకెక్కడైనా మీ బ్రాంచీలు పెట్టే అవకాశం ఉందా? ప్రెజెంట్ అయితే పెడతాం మేడం. యాక్చువల్లీ విజయవాడలో అయిపోయింది. ఇంకా వేరే మా శ్రీకాకుళం డిస్టిక్ లో ఒకటి పెట్టాలని అనుకుంటున్నాను మేడం. ఒక మంచి ఎంబీఏ అబ్బాయి మనకు కావాలి. అబ్బాయి ఆర్ అమ్మాయి, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఉంటుంది, బ్రాంచ్ ను డీల్ చేసే అలాంటి హెడప్స్ కి ఒక పర్సన్ తగిలితే పెడతాం మేడం. బ్రాంచ్ మనకి శ్రీకాకుళంలో కాబట్టి శ్రీకాకుళం ఉంటే బెటర్. ఏ ఏరియా ఉంటే ఆ ఏరియా మంచిది. అందుకు మేడం
అంటే ఇప్పుడు నేను చేసేదేంటో 50% వాళ్ళు వర్క్ చేయాలి, బ్యాకప్ మేము ఉంటాం మేడం. కంపెనీ ఏం చేయాలి ఎలా చేయాలి అంటే బ్రాంచ్ డెవలప్ చేయడానికి బ్రాంచెస్ శ్రీకాకుళం పెట్టాలనుకుంటున్నాం. పెట్టాలని అనుకుంటున్నారా? అంచెలంచెలుగా నెల ఈ రీడు పెడుతూ వెళ్తాం మేడం. అంటే ప్రతి ఒక్కరూ మనం వైజాగ్ వచ్చి కలిసి ఇక్కడే జాయిన్ అవుతాం అనే కాన్సెప్ట్ కాకుండా వాళ్ళ అందుబాటులో శ్రీకాకుళం ఏరియా డిస్టిక్ అంతా శ్రీకాకుళం ఏరియాలో ఒక బ్రాంచ్ పెడితే అక్కడ ఒక రిసెప్షన్ ఒక ఎంబీఏ అబ్బాయిని ఇస్తే వాళ్ళు ఇచ్యూట్ చేస్తారు. అప్పుడు హెడ్ ఆఫీస్ ఇక్కడ ఫైనల్ అయిన తర్వాత వస్తారు. అప్పుడు మేము కంపెనీస్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అది మేడం. చెప్పండి. పవన్ తేజ సెక్యూరిటీ అండ్ మ్యాన్ పవర్ సర్వీస్ ఎండి గారు శ్రీరామ్ గారిని మాట్లాడుతున్నాను. అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆఫీసు ఫ్రీగా మేము పెట్టదలుచుకున్నాం, స్వచ్ఛందంగా ఎవరి దగ్గర కూడా ఎటువంటి రూపాయి కలెక్ట్ చేయకుండా. 1000 పీపుల్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్ నాకు కావాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ దివ్య దర్శిని ద్వారా మేము ప్రమోట్ కోసం అని వచ్చాము. అందరికి కూడా ఉపాధి పడుతుంది. దీన్ని మీరు మరో 100 మందికి చేరే విధంగా కూడా షేర్ చేయండి. అందువల్ల నలుగురికి ఉపాధి దొరుకుతుంది. దయచేసి మా నెంబర్స్ దివ్యదర్శిని వారు ఇస్తారు కాబట్టి దాని ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. కందర్పాలెం, ఓరోసి, విశాఖపట్నం మెయిన్ రోడ్. థ్యాంక్ యూ.